అయ్యా నేను కొంతమంది రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలతో మాట్లాడాను, 2-3 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాల కాలంలో వాళ్ళు సాధించినటువంటి విజయాలు చెప్పుకోక తప్పదు. మొదటిది అయోధ్య. టెంపుల్ కట్టారు, సంతోషం, ఆహ్వానిస్తున్నాం. టెంపుల్ పేరు పెట్టి, రాముడు దేవుడు పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. వేల కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి రావడమే కాదు, ప్రతి ఊరికి రావడమే కాదు, ప్రతి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి కోట్లాది రూపాయలు కలెక్ట్ చేశారు మన భారతీయ జనతా పార్టీ సోదరులు, మిత్రులు. ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటున్నారు ఏమని, వేలాది కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ములాయం సింగ్ కొడుకు మొదలుకొని అందరూ అంటున్నారు వేలాది కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి. మరి రాముడు దేవుడు పేరు పెట్టి, మరి టెంపుల్ పేరు పెట్టి వాళ్ళు ఇంత చేయడం అనేది చాలా తప్పు 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 తప్పు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న విషయం పైన సిబిఐ ఎంక్వైరీ చేశారు. మరి అయోధ్య పైన సిబిఐ ఎంక్వైరీ వేయడమే కాదు, సుప్రీంకోర్టు మానిటర్ చేస్తూ మరి జరిగినటువంటి అవకతవకల పైన, అవినీతి పైన మరి విచారణ క్షుణ్ణంగా జరిపించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు పేపర్లో కనిపిస్తారు, ప్రతిరోజు టీవీలో కనిపిస్తున్నారు. కానీ ఆయనకు పెళ్ళాం బిడ్డలు లేరు పాపం. కానీ గజా అనే ప్రాంతంలో, పాలస్తీనాలో 20,000 మంది చిన్న బిడ్డలు చనిపోవడం గమనార్హం. 20,000 మంది చిన్న బిడ్డలు. అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ సైన్యాలు చిన్న బిడ్డల హాస్పిటల్ పైన, చిన్న బిడ్డల స్కూళ్ళ పైన బాంబులు, మిస్సైళ్ళు వేసి 20,000 మంది చిన్నారులను చంపేయడం జరిగింది. భారత ప్రభుత్వం, భారతదేశ గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ప్రతినిధులు, విదేశాంగ శాఖ ప్రతినిధులు కానీ, విదేశాంగ మంత్రి కానీ, గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ఇప్పటిదాకా ఒక్క మాట చిన్న బిడ్డల పైన మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం, గర్హనీయం. మరి నా అనుమానం, ఎందుకు గత 5-6 సంవత్సరాలుగా అదానీ అని ఆయన కష్టాలు పడుతున్నాడు అమెరికా ప్రభుత్వం దగ్గర. 5-6 సంవత్సరాలుగా బైడెన్ ఆయన ఉన్నప్పుడు బైడెన్ దగ్గరకు పోయి వెళ్ళేవాళ్ళు కొంతమంది, అయ్యా మా కేసులు తప్పించండి, మా అదానీ కేసులు తప్పించండి అని వెళ్ళేవాళ్ళు. బైడెన్ మాత్రం ఏమాత్రం సహకరించలేదు అదానీకి. ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి చాలా ఫైళ్ళన్నీ అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటిపైన ఆయన ప్రియమిత్రుడు మోడీ గారు తన మిత్రుడికి సహాయం చేసేదాని కొరకుగా అమెరికాకు తొత్తుగా మారిపోయాడు. దీంట్లో అనుమానం లేదు. అమెరికా చేస్తున్న దుశ్చర్యల గురించి కానీ, ట్రంప్ చేస్తున్నటువంటి పనికి మాలిన చర్యల పైన ఈ రోజుకి ఆయన ఒక్క మాట అనకపోవడం ఇది భారత సాంప్రదాయాలకు, భారత అఖండతకు దెబ్బతీసే విధంగా ఉంది. నరేంద్ర మోడీ గారి వైఖరిని, భారతీయ జనతా పార్టీ వైఖరిని, విదేశాంగ విధానాన్ని నేను ఖండిస్తున్నా. రెండో విషయం, మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో దాదాపు 11 కేసుల్లో వారు ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాలుగా. మరి ఈ 16 సంవత్సరాల
కాలంలో కోర్టులు హైదరాబాదు అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నారు. మరి ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోతూ ఉంది. నాకైతే దృఢమైన నమ్మకం ఉంది. కోర్టులు అవే ఈరోజు కాపాడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ప్రజల్లో విశ్వాసం సన్నగిలుతూ ఉంది. ఈరోజు గత 16 సంవత్సరాలుగా ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, మరి కోర్టుల వైఖరిని ప్రజలు మరి ఆలోచిస్తూ ఉన్నారు. నేను సున్నితంగా తెలియజేస్తున్నాను గౌరవ న్యాయస్థానానికి, వెంటనే ఆలోచించండి. పక్క రాష్ట్రంలో అనుకుంటున్నారు జయలలితను ఆదాయానికి మించిన కేసుల్లో ఆ టాన్సీ మ్యాటర్లో ఆమెకి ఇబ్బంది పెట్టాయి కోర్టులు. ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రులకు ఒక రూలు, తమిళులకు ఒక రూలా, జయలలితకు ఒక న్యాయం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా అని అనుకుంటున్నారు. నాకు మా మిత్రుడు కుమారుడు అంటే ఇష్టం. ఎందుకనంటే కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు. విజయ జనార్దన్ రెడ్డి కొడుకు కాలేకపోయాడు, శ్రీనివాసరెడ్డి కొడుకు కాలేకపోయాడు, అయింది అది సంతోషం. కానీ ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో కోర్టులు జాగ్రత్తగా అడుగు వేయాలి, ఆచితూచి చేయాలి. 16 సంవత్సరాలు పూర్తి అయిందని నేను తెలియజేస్తూ, మూడో విషయం